రాబోయే 24 గంటల్లో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. హిమాచల్ ప్రదేశ్, కేరళ, ఒడిశా, ఢిల్లీతో సహా ఈశాన్య రాష్ట్రాలను హెచ్చరించింది. వర్షాభావ పరిస్థితులను బట్టి ఆయా రాష్ట్రాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు జారీ చేసింది. వాతావరణ శాఖ అందించిన సమాచారం ప్రకారం ఢిల్లీలోని కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్తో సహా ఎన్సీఆర్లోని అనేక ప్రాంతాల్లో రాబోయే 24 గంటల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గత 2 రోజులుగా గుజరాత్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాల కారణంగా నవసారి జిల్లా తీవ్రంగా ప్రభావితమైంది. ఈ జిల్లాలో అత్యధికంగా 527 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గుజరాత్లో సహాయక చర్యలు చేపట్టిన అధికారులు వందలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గుజరాత్లోని నర్మదా నదిపై ఉన్న సరోవర్ డ్యాంకు వరద నీరు పోటెత్తింది. దీంతో 15 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు పూర్ణ, కావేరీ నదుల ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా బిలిమోరా నగర్ పాలిక నుంచి 102 మందిని తరలించారు. భారీ వర్షాల నేపథ్యంలో గుజరాత్ రాష్ట్రానికి ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రేపటి వరకు వర్షాలు కొనసాగే ఛాన్స్ ఉందని తెలిపింది. దక్షిణ గుజరాత్ జిల్లాలైన వడోదర, సూరత్, భరూచ్, నవ్సారి, వల్సాద్ అలాగే అమ్రేలీ, భావనగర్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. త్రిపురలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. గోమ్తీ జిల్లాలో చాలా ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. పలువురు వరద నీటిలో చిక్కుకుపోయారు. దీంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. రంగంలోకి దిగిన భారత వాయుసేన ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా రిలీఫ్ మెటీరియల్ను అందిస్తోంది. భారీ వర్షాలకు రాజస్థాన్లోని అజ్మీర్లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. జలపాతాల వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. మరోవైపు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీల్లోకి వర్షపు నీరు వచ్చి చేరుతోంది. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మణిపూర్లోనూ వరదలు పోటెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాలనీలోకి వర్షం నీరు వచ్చి చేరింది. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.